చూసిరు కదా కవిత మా భాగవతం ఎంత ముద్దుకుందో. ఇది కథ. ఇక పోతే జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్కు. బాబామర్దులు ఏదో అంటుర్రు. బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి. పార్టీ నేతలకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సూచనలు. ఇక ఇప్పుడు ఎట్టుబడి ఎంతో కొంత సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను మనం ముందు పెట్టాలి, జనాల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. బూత్ కమిటీలో మీరు ఏం చేస్తారో ఏం కథో, జనాలు ఎర్రపోయినా వాళ్ళంటనే పోవాలి, నీళ్ళకు పోయినా వాళ్ళంటనే పోవాలి, దుకాణంలోకి పోయినా వాళ్ళంటనే పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతారు, ఏం చెప్తారు. ఈ రకంగా తయారు చేసారు ఇప్పుడు రాజకీయం. ఎటుబడి ఏమంటారు చూడు. జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్. మనం కనుక జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగిరితే ఇక రేపు రాబోయే రోజుల్లో ఇక అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అని జనాలు అనుకుంటారు. అది మనం కల్పించాలి. ఎట్లా కల్పిస్తారో ఏం కథ ఇక లోపలి కథ ఇక మస్తు అర్థమైంది కదా లోపలి కథ. ఇక ఇట్లా అయితే ఇక మరి దీని మీద ఒక కాంగ్రెస్ కోల్దాకా ఫోన్ చేద్దాం ఏమంటుందో. పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏమంటుండో చూద్దాం. అమ్మ ఈ కోల్దా మాట్లాడుతుంది. హలో శనార్థి ఓ తాత. శనార్థి తాతగారు. ఇక మా నేను ప్రేక్షకులు పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఏం మాట్లాడతాడో ఏం కథ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ బాబామర్దులు ఇద్దరు హరీష్ రావు, కేటీ రాములు జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే మనం కాంగ్రెస్ సర్కారుకు చెక్కు పెట్టవచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలి, బాకీ కార్డుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అనేది ఇప్పుడు ఆ కోల్దాగలాట కింది క్యాడర్కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తుండు, దాంట్లో సందేహం లేదు. కేవలం సానుభూతి రాజకీయాలతోనే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బయటపడాలని ఆలోచన చేస్తుంది. బీజేపీ పార్టీకి కనీస డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నగర అభివృద్ధితో పాటు హైడ్రా కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవాళ నిరంతరం ఇలా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారనేది మేము ఆశిస్తా ఉన్నాం. ఇవాళ గడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ గత పాలకులు ఇవాళ ఏదో చెప్పి ఇవాళ ఇప్పుడు గత పాలకులు హైదరాబాద్ ను ఎట్లా నిర్లక్ష్యం చేశారు, తెలంగాణను ఎట్లా దోకా చేశారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. కాబట్టి ఏది ఏమైనా ఈసారి ఒకవైపు యువ నాయకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బడుగు బలైన వర్గాలు కూడా జూబ్లీ హిల్స్ వైపు ఉంటారనేది మేము ఆశిస్తా ఉన్నాం. మైనార్టీలు కూడా కాంగ్రెస్ వైపు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇట్లా అనేక గెలుపుకు అనేక ఉన్నటువంటి అక్కడ దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి. దాని గురించి మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తారు, గెలిచేది జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలకు అవకాశం లేదు. ఇవాళ మనం జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం నిరంతరం దాదాపు 3 నెలలుగా ఒక ప్రణాళికతోని అన్ని రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా ఇవాళ ప్రభుత్వం ఇలా ముందలుండి మనం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా చేస్తది. ఇవాళ ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇవాళ మూసీ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో చెరువులు, కుంటల్ని కాపాడంతో పాటు దాదాపు 960
ఎకరాలను ప్రభుత్వ భూమిని కాపాడి నిలబెట్టినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. అనేక అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్రీ చేయడంతో పాటు ఇట్లా అనేక అంశాలను మనం తీసుకున్న తర్వాత క్లబ్బుల మూసివేత కావచ్చు, అనేక అంశాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలతో పాటు ప్రజా ప్రభుత్వానికి అక్కడ ప్రజలు నీరాజనం ఉంటది అనేది, మద్దతు ఉంటది అనేది మేము నమ్ముతా ఉన్నాం. టిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు అక్కడ స్థానమే లేదనేది మేము నమ్ముతా ఉన్నాం. అంటే పక్క మెజారిటీతో గెలుస్తారా, మామూలుగా కొద్ది గొప్ప తేడాతో గెలుస్తారా అంటవా? భారీ మెజార్టీ ఉంటది, దాంట్లో సందేహమే లేదు. అంతేనా? 100% తాత గారు. సరే 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 శనంతే. ఇది మొత్తానికి పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకరు ఈ రకంగా భారీ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ మేము గెలవబోతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తుండ్రు. ఇక ఈ కోళ్ళేమో ఇప్పుడు ఇక వహిరిస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇంక ఏదేదో ఉపాయం చేస్తున్నాయట ఈ కోళ్ళాగలు. సరే, మొత్తానికైతే ఇది కథ అన్నట్టు.